కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ అవలంబించిన తీరుకు నిరసనగా 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు అవమానపరిచిన తీరుతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇందులో భాగంగానే వారి రాజీనామా చేసినట్లు తెలిపారు. వచ్చేది జగన్ ప్రభుత్వమని, వైఎస్ఆర్ ప్రభుత్వంలో విధులు కొనసాగిస్తామని వాలంటీర్లు చెప్పారు. ఇన్ని విధాలుగా మేము సేవలు అందిస్తూ ఉన్నామండి. లబ్ధిదారులు అందించడం వల్ల మాకు వచ్చిన బిరుదు ఏంటంటే డేటా చోరీ చేస్తున్నాము అని ప్రత్యేకంగా అంటున్నారు. అది ఎక్కడ డేటా ఎవరెవరి డేటా ఎవరు చోరీ చేస్తున్నారో మాకు తెలియదండి. మేము డేటా చోరీ చేసినా అంటే తాలిబాన్తో లింకులు పెట్టుకుంటామండి. మాకు అంత బ్రెయిన్ లేదండి. లోకల్ వాలంటీర్గా మేము కొనసాగుతామండి. లోకల్గా వాలంటీర్గా మేము కొనసాగం కదండి. మాకు అంత బ్రెయిన్ లేదండి. మాకంతా కూడా మంచి మనస్తత్వం గల మనసుతో మేము పనిచేస్తూ ఉన్నామండి వాలంటీర్గా. కరోనా టైంలో అయితే మేము చేసిన సేవలు చాలా ప్రాణాలకు తెగించి మేము కరోనా టైంలో మేము సేవలు అందించామండి. అందువల్ల ఈ అపనందలో మేము చాలా బాధ్యతగా తీసుకుని మేము అందరం కూడా మోకంలో 20 మంది వాలంటీర్లు రిజైన్ చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాం. కాబట్టి మేము అందరూ కలిసి మోకంలో రాజీనామా చేస్తాం.